కాణిపాక వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో హోంగార్డుల వ్యవహారంపై ఇటీవల వెలువడిన వార్తలు ఉభయదారులు భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. దేవస్థానంలో కొంతమంది హోంగార్డులు అధికారులు సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో పలు అక్రమాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయని ఓ ఉభయదారు తెలిపారు. దేవస్థాన పరిపాలనలో పారదర్శకత ఉండాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని ఆయన చెప్పారు. విధుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగాయనే అంశాన్ని సంబంధిత అధికారులు లోతుగా పరిశీలించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను కాణిపాక దేవస్థానం ఉభయదారుడిని. నా పేరు రాజ్ కుమార్. ఆ పేపర్ ఏంటి? ఈరోజు ప్రెస్ మీట్ టైప్లో మీ ముందరికి మీడియా వచ్చిన కారణం ఏమంటే, కాణిపాక దేవస్థానం నందు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలపై రోజు పేపర్లకు వస్తున్నది. దీనికి కారణం ఏమంటే, అక్కడ అధికారులు సక్రమంగా పరిపాలన విధానంలో లేనట్టుగా అనిపిస్తూ ఉండదు. ఎందుకంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఒకే చోట ఒక అధికారిని పెట్టుకొని, ఆ అధికారి గుప్పట్లో ఆయన ఏఈఓ రవి గారని, ఆయన ఇప్పుడు సుమారుగా 6-7 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారంట. అతనికి ఎక్కడెక్కడ డ్యూటీ ఉండదు. ఓన్లీ ఒక కాణిపాకు గుడి మాత్రమే ఆయనకి ఇచ్చేసినట్టుగా ఉంది. అతని ద్వారా కొంతమందిని అక్కడ ఏర్పరుచుకొని ఆయనకి కావాల్సిన చోట నుంచి ఆయనకి విషయాలన్నీ కూడా సమకూర్చేదానికి, మళ్ళీ కొన్ని అవినీతికి కూడా పాల్పడేటటువంటి విషయాలు కొన్ని బయటపడతా ఉంది. దానికి నిదర్శనం ఈరోజు కూడా చూడండి, పేపర్లో కూడా వచ్చింది. ఈ పేపర్లో కూడా కరెక్ట్గా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది అన్నారు. ఎందుకంటే అధికారులు దానిపైన పర్యవేక్షించాలి. అదే మరి చూడండి, ఒక హోంగార్డులు 15 సంవత్సరాలుగా కాణిపాక గుడిలో ఉన్నారని, వాళ్ళు దళారీ అవతారం ఎత్తున్నారని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమంటే, ఒకే చోట ఒక అధికారిని టెంపుల్లోనే ఉన్నారు. వాటిపైన అంతా కూడా దృష్టి సారించి ఈఓ గారు వాళ్ళందరినీ కూడా బదిలీ చేయాలి. కమిషనర్ గారు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చున్నారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ప్రతి సిబ్బందిని ఇతర చోటుకి బదిలీ చేస్తే, అక్కడ ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఏమరా ఇన్ని ఏళ్లుగా ఇక్కడ ఉన్నారే అని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి దీనికి నిదర్శనం పరిపాలనలో లోపం ఉందనేటువంటి విషయం ఇప్పుడు బయటపడతా ఉంది. వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. వెంటనే ఆలయంలో ఉన్నటువంటి అధికారి అయినటువంటి ఏఈఓ రవీంద్రబాబుని వెంటనే తొలగించాలి. ఇతర చోటుకి ఎక్కడికైనా బదిలీ చేయాలా. అదేవిధంగా ఒక్కొక్కరు వచ్చి నెలలో సంవత్సరాల తరబడి ఒకే పోస్టులో ఉన్నారు. అలా కాకుండా పరిపాలన విధానంలో కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను వెంటనే అమలుపరచాలి. మేము ఉభయదారులుగా దీన్ని పూర్తిగా ఈ పేపర్కి వచ్చినటువంటి వీటినన్నింటినీ చూసి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే పరిపాలన విధానం బాగలేదు. కాబట్టి వెంటనే దాన్ని మీరు సెటిల్ చేయండి. చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. చైర్మన్ కూడా దీనిపైన పర్యవేక్షించి వెంటనే ఏఈఓ గారిని ఇతర చోటకి బదిలీ చేయండి. అప్పుడు టెంపుల్ మొత్తమే సెటిల్ అవుతుంది. ఇది నిజం. ఏఈఓ గారు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులంతా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసులు ఉన్నాయో, టెంపులే కాదు అన్ని చోట్ల అతను అనుచరులను పెట్టుకో ఉన్నాడు. అందువల్లనే అవినీతికి తావిస్తూ ఉండేది. కాబట్టి వెంటనే ఈఓ గారు దయచేసి, ఇది ఉభయదారులు వ్యవస్థతో పోయేటువంటి టెంపుల్, ప్రతి ఒక్కరికి ఇందులో మాకందరూ కూడా భాగం ఉంది. అభివృద్ధిలో మేమందరూ కూడా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాము, కానీ అధికారం మీ చేతిలో ఉంది. వెంటనే మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. ఏఈఓ గారిని కూడా బదిలీ చేయండి. 3 నెలలు ఒక చోట పనిచేసినటువంటి సిబ్బందిని పూర్తిగా
ఇతర చోటకి బదిలీ చేయండి, అన్ని చోట్లను మార్చండి. అవినీతి ఆరోపణలు ఎక్కడ వచ్చినా కానీ వెంటనే దాన్ని పరిష్కరించడానికి మనకు మార్గం ఉంటుంది. కాబట్టి మేము ఈ పేపర్లు కట్టింగ్స్ అన్నీ కూడా త్వరలోనే సాక్షాత్తు కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే ఇక్కడ పరిపాలనలో విధానం దర్శనాల్లో ఏర్పాట్లు కూడా సక్రమంగా లేదు. అది మందల దొడ్లో నుంచి పోతున్నట్టుగా ఉందండి. క్యూ లైన్లలో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి ఒకసారి మీరు చూడండి. మా దగ్గర అన్నీ కూడా ఎవిడెన్స్లు పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా మేము కమిషనర్ దృష్టికి తీసుకుపోతాము. మీరు ఈవో గారు దయచేసి వెంటనే దీనిపైన స్పందించండి. ఏఈఓలుగా 6 మంది ఉన్నారండి. మన దేవస్థానంలో 5 మంది 6 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు అన్ని చోట్లకి మార్చే పద్ధతిని పెట్టుకోండి. ఎందుకంటే అవినీతికి తావు ఇవ్వకుండా చూడండి. దేవస్థానం పరువు ప్రతిష్టను కూడా మనం కాపాడాలా. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను ఒక ఉభయదారుడిగా నేను సూచిస్తున్నాను. వెంటనే 100% టెంపుల్ ఏఈఓగా ఇప్పుడు సుమారుగా ఎన్ని ఏళ్ళుగా ఉన్నారో అక్కడ మీరే పరిశీలించండి. ఆయన్ని అక్కడి నుంచి మారిస్తే అన్నీ సెటిల్ అవుతుందండి. అవినీతి అన్నీ పూర్తిగా వాళ్ళ అనుసరులు అందరూ కూడా ఉన్నారండి ఆయన చుట్టూ. అందరూ కూడా మార్చండి. లేదంటే మేము 7 రోజులు 10 రోజులు చూస్తాం. లేదంటే దీనిపైన తీవ్ర స్థాయిలో మేము పరిపాలన భవనం ముందు కూర్చోవలసిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి దయచేసి ఈవో గారు దీన్ని పరిశీలించాలని మేము సలహా ఇస్తున్నాము. దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి. లేదంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానంలో అన్నీ దూసుకెళ్తున్నారు. దీనంతా కూడా మేము ఉభయదారుల తరఫున మేము తీసుకెళ్తాం. రెండోది ఏమిటంటే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ మా చేతిలో ఉన్నాయండి. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతూ ఉంది టెంపుల్లో అవన్నీ కూడా మేము పెట్టుకొని ఉన్నాం. ఒక ఉభయదారుగా మీకు మేము తెలియపరుస్తున్నాం. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఆలయంలో ఉన్నటువంటి ఏఈఓ గారిని వెంటనే బదిలీ చేయండి. మొత్తం సెటిల్ అవుతుందండి. దళారీ వ్యవస్థ మొత్తమే అక్కడ నిర్మూలించవచ్చు. దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దర్శనాలు భాగ్యం మాట సక్రమం లేదు. మందలలో తోలినట్టుగా తోలేస్తున్నారు, దర్శనాలు దూరేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్యవేక్షించండి దయచేసి. ఈవో గారు దయచేసి దీనిపైన మీరు చర్యలు తీసుకొని కూడా మేము కోరుతున్నాం.